టచ్చడాయ్ ఇదే అనమాట. ఇది నేను యాక్చువల్గా మీషోలో నుంచి ఆర్డర్ చేశాను అనమాట. మీషోలో నుంచి ఆర్డర్ చేశాను. 4 వచ్చాయన్నమాట. 2 సిమిలర్ కలర్స్ వచ్చాయి. సో అందుకోసమే ఒకటి మా చెల్లికి ఇచ్చేసా. ఒకటి వచ్చేసి ఇప్పుడు రెడ్ కామన్, పింక్ ఉంది, ఇది ఉంది. పింక్ వేసుకుంది ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను వేసేసుకున్నా. సో పింక్ ట్రై చేద్దాం, చూపిస్తా ఉండండి ఎలా ఉందో. ఇదో పింక్. అప్పుడే ఇలా 134 వంకర్లు తిప్పితే కానీ ఇది అంటుకోదన్నమాట. అయిపోయింది. నిజంగా ఇలాగే వేసుకుంటారు. అంటే డైరెక్ట్గా మిర్రర్లో చూసుకుంటే ఏంటంటే కొంతమంది మేకప్ వేసుకుంటారు కదా, అలాగే అనిపిస్తుంది నాకు. ఈ టైప్ ఆఫ్ నాకు ఎక్కడ కనపడుతుంది తెలుసా, పెళ్ళిళ్ళకి వెళ్తే పెళ్ళి కూతుర్ల ఫేస్లు అంటే ఒక 1 or 2 hours తర్వాత స్వెట్ అంతా పట్టేసి ఒకలా అయిపోద్ది అనమాట ఫేసు. అలా ఉంది ఇప్పుడు నా ఫేసు. నా నుంచి నా ఇంకో ఫోన్లో నుంచి మెసేజ్లు తెగ వచ్చేస్తున్నాయి. నాకు ఎడిటింగ్కి ఇబ్బంది అయిపోద్ది. 1 minute ఉంటే ఆపేసి వచ్చేస్తా. అయిపోయింది. ఇప్పుడు ఏం చేసుకోవాలి? మస్కరా ఇది తప్ప నా దగ్గర ఇంకేం లేవు. చాలామంది నా ఫ్రెండ్స్ అడుగుతారు మేకప్ అని. తొక్కేం కదా. నేను అసలు మేకప్ వేసుకుంటే ఇలా ఉంటుందా అని అనిపిస్తుంది నాకు. కొంచెం థిక్గా వేసుకుందాం, అప్పుడే బాగుంటుంది. అంటే కొంచెం అగ్లీగా కాదు, ఓవర్గా. అగ్లీగా ఏం లేదు, డైరెక్ట్గా చూస్తే ఓవర్గా ఉంది. ఏమో ఇది వేస్తే ఏమైనా అగ్లీగా అయిపోతుందేమో, ఐ థింక్, తెలీదు. కొంచెం ఎక్స్ట్రా టచ్ కూడా ఇద్దాం. ఎలాగో చెప్తా ఉండండి. అయ్య బాబాయ్, నాకు అసలు నా వాయిస్ ఎలా వినపడుతుందో కూడా అర్థం కావట్లేదు. ఐబ్రోస్ మాత్రం బాగా వచ్చాయి. అంటే నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు. ఓకే, ఈ 2 కలుపుదామా? చాలామందికి ఈ 2 కలుస్తాయి కదా, అలా ఉంటే అదృష్టం అంటారు. సో అయిపోయింది. అయిపోయిందా? నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది తీసుకొని ఐలైనర్ అనమాట ఇది. కనపడాలి అంటే అడగాలి అవతలి వాళ్ళు, అందుకే నేను అంత పెద్దది పెట్టా. కనపడిందా? ఐ డింట్ ఎక్స్పెక్ట్ నేను ఇలాంటి ఒక వీడియో చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నేను. అయిపోయింది, ఇంకేం చేద్దాం. పౌడర్ కింద పడింది. కాటుక. నా ఫేస్ని నేను మళ్ళీ వాష్ చేసుకోవడానికి మినిమం నాకు ఒక 2-3 hours పట్టేలా ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా అప్లై చేసేవాళ్ళు అనుకోండి, అది వేరు. అందులో మనం ఏవేవి మిక్స్ చేయకూడదు అవన్నీ మిక్స్ చేసేసాం. సో ఇది కాజల్. ఓకేనా, నేనేం గీయలేదు ఎందుకంటే నా దగ్గర లిప్ లైనర్ కూడా లేదు నా దగ్గర. చాలా ఘోరంగా ఉంది నా మేకప్. నేను మేకప్ ఆర్టిస్ట్ అయితే ఎలా ఉంటుందో అని ఇప్పుడు అనిపిస్తుంది.
ఇదేంటో కొంచెం గీసింది లైట్ కనపడుతున్నట్టుంది కదా షేడ్. సో ఇదన్నమాట నా ఫైనల్ లుక్. ఏంటో పెద్ద ప్రొఫెషనల్ లాగా చెప్తున్నా కదా, నాకు అసలు పిచ్చి కామెడీగా భయంగా ఉంది ఎట్లా రియాక్ట్ అవుతారా అని. ఇది వద్దులే, కనపట్లేదు, అందుకే మ్యాక్సిమం వీలైనంత కాడికి చేత్తో రిమూవ్ చేసేసాను. ఫైన్. కష్టం 23 minutes కష్టం, 23 నిమిషాల కష్టం అన్నమాట నాది. సో చూసారా ఎలా ఉందో. బ్లష్, లిప్స్టిక్, ఐలైనర్, మస్కరా, పాండ్స్, ఇదేంటిది స్పింజ్, బీబీ క్రీమ్ అండ్ కంటికి ఏమంటారు ఐ షాడో, ఇవన్నీ యూస్ చేసామన్నమాట మనం. సో ఇదన్నమాట నా మేకప్ రొటీన్. సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు, ఓకేనా. సో ఇలా చెప్తాను మా ఆయన వచ్చినప్పుడు, ఇంకంతకు మించి ఎక్కడ పెట్టడానికి ప్లేస్ అయితే లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లుక్ చేసుకుందాం. నా మేకప్ ఎలా ఉందో చూడండి. సో తమ్నెయిల్కి పోజ్, తమ్నెయిల్కి పోజ్ అనమాట. ఇంత భయంకరంగా ఎవరు ప్రపంచంలో మేకప్ వేసుకోరు నాకు తెలిసి. సో ఇదన్నమాట నా మేకప్ ఆఫ్టర్, అంటే మా ఆయన వచ్చేసిన తర్వాత. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం ఎంతో తెలుసా, 33 అవుతుంది టైము. మ్యాక్సిమం 9-9:30 అవుతుందేమో వచ్చేదానికి. అప్పటిదాకా నేను ఇలాగే కూర్చొని ఉండాలి. ఇలా కూర్చోన్న తర్వాత ఇది ఆన్ చేస్తాను నేను. ఆన్ చేసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం, ఓకేనా. స్టే ట్యూన్డ్. సో ఇప్పటిదాకా మీరు కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అండ్ ఇలాంటి ఫన్నీ వీడియోస్ మన ఛానల్లో అంటే ముందు వస్తాయి. సో అవన్నీ మిస్ కాకూడదు అంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్లో ఉంచుకోండి, ఓకేనా. సో నేనైతే మా ఆయన కోసం ఇప్పుడు వెయిట్ చేయాలన్నమాట. సో ఇది ఈ లడుగు డ్రెస్ ఒకటి, ఇదిగోండి ఇక్కడంతా లూజ్, అంటే నేను స్టిచెస్ ఇప్పేసాను. ఇప్పుడు ఫ్రీ సైజ్లో ఉంది ఇది, అంటే మనం ఆర్డర్ చేసినప్పుడు వస్తుంది కదా. ఐ థింక్ ఒకటే స్టిచ్చింగ్ వస్తుంది టోటల్ క్లాత్ అంతా కూడా, ఆ ఒక్క స్టిచ్చింగ్తోనే ఉందన్నమాట ఇప్పుడు ఈ డ్రెస్ అంతా కూడా. మామూలుగా ఇలా ఉండింది నాకు, కరెక్ట్గా ఇట్లా ఉండిందనమాట. సో ఇది ఇప్పుడు పర్రే నేను నిజంగా అయితే దరిద్రంగా అయితే రెడీ అవ్వను, ఇంకా వీడియో కోసమని రెడీ అయ్యాను, ఓకేనా. నా వీడియోస్ చూస్తే నేను ఎంత నీట్గా రెడీ అవుతాను. యూస్ చేసే ఆ 2 ప్రోడక్ట్స్ అయినా కూడా నీట్గా నిదానంగా వేసుకొని రెడీ అవుతా, కానీ ఇంత చండాలంగా నేను ఎప్పుడు రెడీ అవ్వలేదు. వీడియో కోసం రెడీ అయ్యాను అనమాట. సో చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతాడు. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. సో నాతో పాటు మీరు కూడా వెయిట్ చేయండి, ఓకేనా. సో ఆయన వచ్చాక మళ్ళీ వీడియో అనేది ఆన్ చేస్తా. అప్పటిదాకా ఎందుకు లెంత్ ఎక్కువ తప్పితే ఏం లేదు, కాసేపు కూర్చొని ఫ్యాన్ అయినా వేసుకుంటా, ఓకేనా. సో మళ్ళీ కలుద్దాం, వెయిట్. ఏంది మేకప్. ఏం మేకప్ బాలా ఎందుకు ఫోటో తీయబాకు, ఓవర్ యాక్షన్ చేయబాకు. వీడియో మొత్తం డిలీట్ చేస్తా ఇప్పుడు. ఏంటి నేను వీడియో చేసుకుంటే డిస్టర్బ్ చేస్తావా? చూడు మీ నాయన అడిగితే అట్టుంది. ఓవర్ యాక్షన్ చేయబాకు. అడగకపోతే ఏంది అది అసలు? ఆ నక్కలో సెంటర్ దగ్గర నక్కలో వేసుకుంటారు, అట్టే ఉంటారు వాళ్ళు. అసలు ఏమన్నా కలర్ అదే లిప్స్టిక్ బయట పోసుకున్నావు? అది బ్లష్. నాకు వాంతి వస్తుంది, మొహం చూస్తుంది. చూడవాలి
చెప్పాలి చెప్పు. రాగానే ఆడా నువ్వు గౌ గౌ అని పడుతున్నావు నా మీద, అందుకే. కుక్కను కదా నేను పందుని మధ్య పడతాను. పందుని చూసే కుక్కలు అట్లా ఓవర్ యాక్షన్ చేయమాట.